ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కాదు. ఈరోజు కూడా యేసయ్య ప్రశస్తమైన వాక్యం మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన దివ్య సన్నిధి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు వింటున్న మాట మన భవిష్యత్తుని సరిచేయబోతున్నది. మనకున్న లోపాన్ని సరిచేసి మనల్ని ధైర్యంతో నిలబెట్టబోతూ ఉన్నది. ఎలా బ్రతకాలి, జీవితంలో ఎలా దేవునికి ఇష్టంగా జీవించాలి, ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇది ఆయన మాట, ఇది యేసయ్య మాట. మనం శ్రద్ధగా దేవుని మాట వింటాం, మన జీవితాలు సరిచేసుకుంటాం. ఈరోజు వినబోతున్న మాటను మనం అందరం కూడా మన హృదయంలో పదిలపరుచుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి, ఈ వాక్యాన్ని అనేకులకు పంపించండి. అనేకులు ఈ యొక్క వాక్యాన్ని తమ జీవితాన్ని కట్టుకున్నట్లుగా మీరు కూడా దయచేసి ఈ యొక్క మరి పరిచయలో పాలిభాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ పాదముల చెంతకొచ్చి ఉన్నాము తండ్రి. మీరు మాతో ముచ్చటిస్తారని, బ్రతికిస్తారని ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా దయచేసి నమ్ముచు వచ్చి ఉన్నాం ప్రభువా తండ్రి. యేసుక్రీస్తు, ఈరోజు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మీ సన్నిధి మాకు దొరుకును గాక ప్రభువా, మీ ఆదరణ దొరుకును గాక ప్రభువా, ఆశీర్వాదం దొరుకును గాక ప్రభువా. యేసయ్య ఆకాశపు తలుపులు తెరవబడును గాక. మీ దివ్య సందేశము తండ్రి నాయన మీ ప్రజల హృదయంలోనికి ప్రవాహం వలె దిగి వచ్చును గాక. ప్రవాహం వలె యేసయ్య మీరు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుచున్నాం. సియోనులోంచి మీ వర్తమాన బయలుదేరును గాక తండ్రి. హృదయాలు తెప్పరిల్లా చేయును గాక. తత్తరిలు జీవితాలు కట్టును గాక తండ్రి. కృంగిన వారు లేవనెత్తును గాక ప్రభువా. అధైర్యపడిన వారు ధైర్యపరచును గాక తండ్రి. మీ కృపతోడిచ్చి నడిపించి బలపరచమని, సహాయించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి మనం ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. అది ఏ సందర్భం అంటే, బైబిల్ ఒక స్త్రీ, హెరోది అనేటువంటి స్త్రీ తన యొక్క కుమార్తెను ఒక రోజున రాజుల ముందు నాట్యం ఆడడానికి పంపించింది. ఆమె చాలా స్కిల్ కలిగినటువంటిది, చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా అద్భుతంగా నటించగలిగినటువంటి, డ్యాన్స్ చేయగలిగినటువంటి, హావభావాలు చూపించగలిగినటువంటి గొప్ప నాట్యకారిణి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆమె వెళ్ళి నాట్యం ఆడిన తర్వాత ఆ రాజు నిజంగానే అక్కడ అధికారులందరూ కూడా, అది పెద్ద పార్టీ, పెద్ద ఫంక్షన్, అది హేరోదు రాజు యొక్క జన్మదిన ఫంక్షన్. అయితే ఆ ఫంక్షన్లో నాట్యం ఆడింది కాబట్టి మరి రాజు ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏం కావాలో కోరుకో, నీవేం అడిగితే ఇస్తాను, నేను నా రాజ్యంలో సగమని ఇచ్చేస్తాను, నీకు ఏం కావాలో కోరుకు అని చెప్పేసి అడిగితే వెంటనే ఆమె హెరోదియా దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేనేం కోరుకోవాలి చెప్పు అన్నది. వెంటనే ప్రియ దేవుని బిడ్డ ఆ అమ్మ చెప్పింది, బ్యాప్టిజం ఇచ్చి యోహాను తలను చేతిలో పళ్ళెములో పెట్టి ఇవ్వమని చెప్పు అని అడిగింది. ఈ అమ్మాయి దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఈ అమ్మాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. మనం చదువు ఆ సందర్భాన్ని మార్కు సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటాం. వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి, బ్యాప్టిజం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నానని చెప్పాను. దేవుని బిడ్డ, ఈ మాట రాజుకి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఈరోజు నేను చెబుతున్నాను, ఈరోజు అనేక మంది యవనస్తులు తమ జీవితంలో చాలా స్కిల్ఫుల్గా కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ప్రోగ్రామింగ్స్, కోడింగ్స్ అని నేర్చుకుంటూ ఉన్నారు. అనేక మరి దూరదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న వయసులో లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే దేవుని బిడ్డ చాలా లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి అయితే 4 ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, 4 కంప్యూటర్లు పెట్టుకుంటాడు, 4 రకాల షార్ట్స్లో కూర్చొని పని చేస్తూ ఉంటాడు. 4 లక్షలు 5 లక్షలు జాబ్స్ చేస్తుంటారు ఒక్క నెలకు వచ్చేసి. సో ఇటువంటి గొప్ప తెలివి ఉంది, గొప్ప మరి సామర్థ్యం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు వచ్చినటువంటి ఆ స్కిల్ని ఎలా వాడుకుంటున్నారు, వాళ్ళకు వచ్చి తెలిసినటువంటి ఆ యొక్క స్కిల్ని వేటి కోసం వాడుతున్నారు, ఎటువంటి మరి బాగు చేసుకోవడం కోసం, లేకపోతే ఎటువంటి వెల్ఫేర్ కోసం, ఎటువంటి సత్కార్యాల కోసం వాడుకుంటున్నారు దాన్ని అంటే, చాలామంది జీవితాలు భయంకరమైన చీకటికి వాడుకుంటున్నారు. మనిషికి ఉన్న తెలివిని, డబ్బు సంపాదించాలని సంపాదిస్తున్నారు. 2 చేలతో 3 చేలతో 4 చేలతో సంపాదిస్తూ ఉన్నారు. 4 రెట్లు 5 రెట్లు సంపాదిస్తున్నారు. కానీ వీకెండ్ వచ్చినప్పుడు, శనివారం ఆదివారం వచ్చినప్పుడు ఎక్కడుంటారు తెలుసా? పూర్తిగా ఆ 2 రోజులు ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడ ఒక భయంకరమైనటువంటి లాడ్జీలో పడిపోయి ఉంటారు, లేకపోతే క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో పడిపోయి అక్కడ భయంకరమైనటువంటి పనుల్లో జీవిస్తూ ఉంటారు. లోకంలో డబ్బు ప్రాధాన్యమైనదే, కానీ అంతకంటే ప్రాధాన్యమైనది జీవితం అని, అంతకంటే ప్రాధాన్యమైనది క్యారెక్టర్ అని, అంతకంటే ప్రాధాన్యమైంది తమ యవ్వన కాలపు
పరిశుద్ధతని, అంతకంటే ప్రాముఖ్యమైంది యవ్వన కాలపు ఆరోగ్యం అని, నెమ్మదని, సమాధానం అని గుర్తుపట్టుకోక సాక్ష్య జీవితం మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాక్ష్యం పోగొట్టుకుంటున్నారు, జీవితంలో నెమ్మది పోగొట్టుకుంటున్నారు, భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు. తాగి తాగి ఎక్కడ పడి వాళ్ళకి తెలియటం లేదు. డబ్బు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం అర్థం కావట్లేదు. ఎన్ని క్లబ్బులోంచి రైడ్ చేసి తీసుకొస్తున్నారు జనాలను. ముసుగులేసుకుని వస్తుంటారు, కొంతమంది ముసుగులేసుకుని వస్తుంటారు. ప్రియ దేవుని బట్టి అనేక మంది తమకొని అందాన్ని ఎరవేసి అనేక మంది జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. సో ఈ లోకల్ ఉన్నటువంటి డబ్బును, ఈ లోకల్ ఉన్నటువంటి ప్రజలు మరి లోకానుసారమైన వాటిని ఎరవేసి యవనస్తు జీవితాన్ని పట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా శనివారం ఆదివారం ఎక్కడ ఉంటారంటే భయంకరమైన చీకటి జీవితంలో ఉంటారు, భయంకరమైనటువంటి నరకప్రాయమైన జీవితంలో ఉంటారు. ఇది సంతోషం అనుకుంటున్నారు, ఇది ఆనందం అంటున్నారు. మసక చీకట్లో కనపడకుండా, మనుషులు కనపడకుండా జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, బాగా చదువుకున్న వాళ్ళు, లక్షలు సంపాదించే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, మరి అటువంటి లక్షలు ఎవరికైనా సహాయం చేస్తున్నారా? ఏ పొలమన్నా కొని లేకపోతే ఏమన్నా గొప్ప మరి వాటిని కట్టుకుంటున్నారా అంటే ఏమీ లేదు. చివరికి వాళ్ళు ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. ఎన్ని చేతులతో సంపాదిస్తున్నారో అంతకంటే ఎక్కువ పోగొట్టుకుంటూ ఉంటారు. నిరాశ, నిస్పృహ, బాధ, వారు తగినటువంటి లగ్జరీస్ కావాల్సినటువంటి వాటిని సంపాదించుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున నీ స్కిల్ ఇంకొకరి జీవితం నాశనం చేసేదిగా, ఇంకొకరి రక్తపాతం సృష్టించేదిగా, ఇంకొకరి ప్రాణం తీసేదిగా, ఇంకొకరిని అవమానపరిచేదిగా, లేకపోతే ఇంకొకరికి దుఃఖాన్ని మిగిల్చేదిగా ఉండకూడదు. ఈమె నేర్చుకున్న స్కిల్ ప్రియ దేవుని బిడ్డ కొంతమంది తాత్కాలిక సంతోషపెట్టింది, కానీ ఒక పరిశుద్ధుడిని చంపింది, ఒక పరిశుద్ధుడిని నాశనం చేసింది, ఒక పరిశుద్ధుని రక్తాన్ని చిందించింది. అనేక మందికి బోధ చేసే ఒక సేవకుడు, అనేక మందిని పరిశుద్ధులు నడిపించే ఒక సేవకుడు తలను తీసివేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అనేక మంది ప్రజలు, అనేక మంది మరి యవ్వనస్తులు ముఖ్యంగా తమ నేర్చుకున్నటువంటి ఆ కళను, సినిమాలో నటించేవాళ్ళు చూడండి, మంచి కళ నేర్చుకుంటారు, కానీ అనేక మంది యవ్వనస్తులు పాడు చేస్తారు. కొంతమంది హీరోయిన్ గురించి రాస్తుంటారు. ఒకనాడు యవ్వనస్తుల గుండెలను గల్లంతు చేసినటువంటి ఫలానా హీరోయిన్ రాస్తూ ఉంటారు. ఒకప్పుడు ఉర్రు తొలగించినటువంటి హీరో, కుర్రకారు నిద్రపోనినటువంటి హీరోయిన్. ఏం మాటలండి ఇవన్నీ కూడా. నిద్రపోనికుండా ఏం చేశారు? పాపపు తలంపులతో, పాప ఉద్దేశాలతో జీవితాలను నాశనం చేసుకుంటూ వాళ్ళు నిద్ర పట్టకుండా అంట ఒక పలానా హీరో అంటే నాకు ఇష్టం, పలానా హీరో ఇన్నంటే ఇష్టం నాకు అని చెప్పేసి వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోరు. వాళ్ళని ఏమన్నా అంటే గొడవ వేసుకొని కొట్లాట చేసి కదా వాళ్ళని మనసులో పెట్టుకొని, వాళ్ళ ఫోటోలు ఎదురుగా పెట్టుకొని వాళ్ళని మరి భయంకరమైనటువంటి మరి భయంకర పాప ప్రపంచంలో ఆలోచనలు బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈమె కూడా అంతే, ఈ హెరోదియా యొక్క కుమార్తె కూడా అంతే. తనకున్న స్కిల్ని అనేకులు నాశనం చేసేదిగా, తనకున్న స్కిల్ని రక్తపాతం సృష్టించేదిగా, ఆమెకున్న స్కిల్ని రక్తపాతాన్ని సృష్టించి అనేకులు నాశనం చేసేదిగా మార్చబడింది. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చిన తలాంతు నాశనానికి కాదు, దేవునికి ఇచ్చిన కృపా వరాన్ని నాశనానికి కాదు వాడాల్సింది. మరి అది దేవుని యొక్క మహిమ కోసం, అనేకుల క్షేమం కోసం, అనేకుల యొక్క క్షేమాభివృద్ధి కోసం దాన్ని వాడినప్పుడు దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే అన్ని తెలిసిన మూర్ఖుల్లాగా, అంత తెలిసిన మూర్ఖురాలకు నువ్వు బ్రతకాల్సిందే. ఇప్పుడు చూడండి, మీరు కొన్నిసార్లు మాఫియా లీడర్లో లేకపోతే భయంకరమైనటువంటి వాళ్ళు ఉంటారు చూడు, డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ మంచి తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ చాకచక్క పరిగెత్తగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అధికారులకు కన్నులు కప్పి జాగ్రత్తగా ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. ఇదంతా ఒక మంచి కోసం వాడుకుంటే గన్ తీసుకొని సరిగ్గా షూట్ చేయగలిగినటువంటి వారు ఎక్కడో ఉంటారు, కొన్ని అంతస్తుల బిల్డింగ్లో ఉంటారు, కానీ ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాల్ చేస్తారు. వాళ్ళు ఎంత గురి కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి వాళ్ళు కదా. వాళ్ళ కాన్సన్ట్రేషన్గా గురి కలిగి దాన్ని కాల్స్తున్నారంటే, ఆ గమ్యాన్ని చేరుతున్నారంటే వాళ్ళకి ఎంత తెలివి ఉంది, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన తన భార్యతో కలిసి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు ఆయన, ఆ కాల్చే వ్యక్తి ఎక్కడో ఉన్నాడు. వాళ్ళు కారు టాప్ తీసి ఆ భార్య భర్త ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఆ కారు వేగం స్టార్టింగే 150 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ కాన్వాయ్ మధ్యలో 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత వేగంతో గన్ కాల్చాలి, ఎంత వేగంతో కాలిస్తే ఆ తల ఎగిరిపోతుంది అనేటువంటి ఆ లెక్కలు వెలాసిటీ క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రకారం షూట్ చేసినప్పుడు ఆ ప్రెసిడెంట్ తల ఎగిరిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ చంపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా తనకున్నటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారు దేనికోసం వాడుకుంటూ ఉన్నారంటే ఒక మనిషిని చంపడానికి, ఒక అధినేతను నాశనం చేయడానికి, ఒక దేశానికి తలమానికి ఉన్నటువంటి ఆ వ్యక్తిని నాశనం చేయడానికి వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు.
అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున మన కళ ఇతరులకు నాశనం తెచ్చేదిగా ఉండకూడదు. మన జ్ఞానం ఇతరులను నాశనం చేసేదిగా ఉండకూడదు. మన జ్ఞానం ఇతరులకు రక్తపాతం సృష్టించేదిగా ఉండకూడదు. ఈ రోజులో మానవ బాంబులని, ఆ బాంబులు, ఈ బాంబులు తయారు చేస్తున్నాం. అనేక మంది విచక్షణకు కాల్చేటువంటి వాళ్ళని చూస్తున్నాం, టెర్రరిస్టులు చూస్తున్నాం. వీళ్ళంతా ప్రాణాలకు తెగించి వస్తున్నారు. తమకిష్టమైన ప్రాణాన్ని దొరికితే పట్టుకుంటే ప్రాణాలు తెస్తారని తెలుసు, చిత్రహింస పెడతారని తెలుసు. కానీ ఎందుకు వస్తున్నారంటే అదొక తెగింపు వాళ్ళకి. ఆ తెగింపు దేశక్షేమం కోసం వాడితే, ఆ తెగింపు దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడడం కోసం వాడితే, ఆ తెగింపు, ఆ కష్టం, ఆ యొక్క నాలెడ్జ్ సత్కార్యాల కోసం వాడితే ఎంతోమంది రక్షించబడతారు, ఎంతోమంది దీవించబడతారు, ఎంతోమంది ఆస్వాదించబడతారు. ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డ వాళ్ళ ముందు వీళ్ళు గొప్పలుగా నిలబడతారు, హీరోస్గా నిలబడతారు. కానీ సాతాను వాళ్ళ నాలెడ్జ్ని దొంగిలిస్తూ ఉంది. సాతాను వెనకాల తల్లి ఈ హెరోదియా అనేటువంటి సాతాను ఉంది కదా, హెరోదియాలని సాతాన్లు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏం చేయాలి డబ్బుతో అంటే కొనుక్కో మందు బాటిల్, బ్రాండెడ్ మందు బాటిల్ కొనుక్కో సిగరెట్లు కొనుక్కో, డ్రగ్స్ కొనుక్కో, ఒక రాత్రి అమ్మాయిని కొనుక్కో, ఒక రాత్రి అబ్బాయిని కొనుక్కో. ఈ విధంగా యవ్వనస్తులకు వెనకాలను సలహాలు ఇస్తుంటారు. వెనకాలను సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. నీకేమరా మామ, అసలు నీకేమరా, నీ ఫిగర్కి, అసలు నీకున్నటువంటి టాలెంట్కి, నీకున్న నాలెడ్జ్కి ఎవరైనా పడిపోతారు. అసలు నీ నాలెడ్జ్కి అబ్బా, నువ్వు కానీ సినిమాలోకి వెళ్తే భలే ఉంటావు, నువ్వు కానీ హాలీవుడ్లో నటిస్తే భలే ఉంటావు, నీకు కోట్లు డబ్బులు వచ్చి పడతాయి. వెనకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, నాశనకరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. హెరోదియా కూడా అలాగే సలహా ఇచ్చింది తన బిడ్డకి, నువ్వు వెళ్ళు బ్యాప్టిజం ఇచ్చి యోహాను తల నరకమని చెప్పు, దాని గిఫ్ట్గా ఇవ్వమని చెప్పు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధమైనటువంటి సలహాలు ఇచ్చే వెనక సాతాను రాజ్యాలు ఉన్నాయి. వెనక సాతాను వల్ల మనల్ని నమ్మకస్తులు మనకు ఫేవరబుల్గా ఉంటూ మనలను ప్రోత్సహించే స్థితిలో ఉన్నట్లుగా ఉంటారు. కానీ అది చివరికి నాశనం నడుస్తూ ఉంది. అందుకే యవనస్తురాలా, దేవునిని బట్టి నీ జీవితాన్ని, నీ యొక్క టాలెంట్ని, నీకున్నటువంటి కృపా వరాన్ని నువ్వు వాడుకోవాలి. నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా మారాలి, అనేకులకు నువ్వు ఇష్టకరంగా మారాలి. నువ్వు పుట్టినందువల్ల భూమి సంతోషించాలి, నువ్వు పుట్టినందువల్ల ప్రజలు సంతోషించాలి. బ్యాప్టిజం ఇచ్చి యోహాను పుడితే అందరంట సంతోషిస్తారంట. ఆయన బట్టి అతను పుట్టినందువల్ల అందరూ సంతోషించరి. అతడు గొప్ప ప్రవక్తగా ఉండి పాపంలోంచి పరిశుద్ధులుగా మార్చాడు వాళ్ళని. అతిక్రమంలోంచి అవిధేయతలోంచి విధేయతలు నడిపించాడు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను పుట్టినందువలన అనేకులు సంతోషించిరి. ఇప్పుడు ఈ హెరోదియా కుమార్తె జన్మించినందువలన రాజు దుఃఖపడ్డాడు, ప్రవక్తలు దుఃఖపడ్డారు, ప్రవక్తల శిష్యులు దుఃఖపడ్డారు. అంతేకాదు, మరి బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి విన్నటువంటి వాళ్ళందరూ దుఃఖపడ్డారు. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎంతమందిని కట్టాడో, ఎంతమంది సంఘాన్ని కట్టాడో, ఎంతమందిని అభిషేకించాడో, ఎంతమంది శిష్యులుగా చేశాడో వాళ్ళందరూ ఏడ్చారు. ఇంతమంది ఏడుపుకు కారణం ఎవరంటే ఒక్క నాట్యమాడే స్త్రీ. నాట్యాన్ని బాగా నేర్చుకొని రాజులు సైతం మైమరిపింపజేసేటువంటి ఒక స్త్రీ ఇంతమంది దుఃఖానికి కారణమైంది, ఇంత అధైర్యానికి కారణమైపోయింది. శిష్యులు చెల్లాచెదురైపోయారు. అంతేకాదు, సంఘాలు చెల్లాచెదురైపోయినాయి. చెట్టుకొకరు పుట్టుకొకరు మార్చబడిపోయారు. ఆ ఆలయాలు దిక్కులేరుగా అయిపోయాయి. అంత భయంకరమైన పరిస్థితి ఒక్క స్త్రీ వల్ల జరిగింది. ప్రియ దేవుని బిడ్డ, కాకపోతే అది దేవుని రాజ్యం కాబట్టి దేవుడు మరలా ఎవరినొకరు ప్రేరేపించుకున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఉండటం వల్ల అనేక మంది శిష్యులు ఇటు వచ్చారు, కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు. మొత్తానికి ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజ్యం అయితే కట్టబడింది. అదే లోకానుసారమైంది అయితే ఖచ్చితంగా కుప్పగూలిపోయేది. అందుకే చెప్తాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఒక స్త్రీగా నువ్వు ఒక ఆఫీస్లో అడుగు పెడితే అక్కడ తలకాయలో వాళ్ళ ఆలోచనలు చెడిపోయేవిగా కాకుండా వాళ్ళని బాగు చేసే వ్యక్తిగా ఉండాలి. మా డాడీ ఎప్పుడు నాకు చెప్తుంటాడు, మనం ఒక ఆఫీసులో పని చేస్తూ ఉంటే ఆఫీసు మీద మనం ఆధారపడకూడదు, కానీ ఆఫీసే మన మీద ఆధారపడాలి. ఒక ఫ్యాక్టరీ దగ్గర పని చేస్తుంటే ఫ్యాక్టరీయే మన మీద ఆధారపడాలి. ఈ వ్యక్తి లేకపోతే ఫ్యాక్టరీ లేదు, ఈ వ్యక్తి లేకపోతే పలానా పని జరగదు, ఈ వ్యక్తి లేకపోతే పలాంది లేదని తలమానికంగా ఉండాలి తప్ప తలకాయలు తీసేసే వ్యక్తిగా మన జీవితం ఉండకూడదు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డ ఈ రోజున యవ్వన కాలపు బలము శక్తి గలది, యవ్వన కాలపు ఆలోచన శక్తి గలది, యవ్వన కాలపు స్కిల్ శక్తి గలది. అప్పుడు మైండ్ పనిచేసినంత షార్ప్గా తర్వాత పనిచేయదు, అప్పుడు శరీరం పనిచేసినంత షార్ప్గా తర్వాత పనిచేయదు. అయితే ఈ షార్ప్నెస్ అంతా మన సాతాను కోసం వాడి అంత అయిపోయిన తర్వాత ఎప్పుడో దేవుని సేవకు వస్తామంటాం, అంత అయిపోయిన తర్వాత ఎప్పుడో దేవుని రాజ్యాన్ని కట్టడానికి వస్తామంటాం. మనకంతా తెలిసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి బిల్లీ గ్రాహం గారు ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు, మెర్లిన్ మన్రో అనేటువంటి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె ఫేమస్ ఫిలిం యాక్టర్.
ఆమె కోసం పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్ ఆమె. ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఆమె పడి చచ్చిపోతాడు. అంత అందమైనటువంటి ఆమె. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆమె తన అందాన్ని ఆరబోసి అనేక మంది నాశనం చేస్తూ వస్తుంది. వెంటనే మరి బిల్లీ గ్రాహం గారు వెళ్ళి చెప్పారంట, అమ్మా నువ్వు అర్జెంటుగా నీ యొక్క వృత్తిని మానకపోతే నిన్ను బట్టి అనేక మంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. నిన్ను కూర్చిన తలంపులు వాళ్ళని ఆధ్యాత్మిక పాపంలో నడిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు నిన్ను తలుచుకొని. కాబట్టి నువ్వు ఈ వృత్తిని మానేస్తే నువ్వు బాగుంటుంది అని చెప్పినప్పుడు, దేవుడు నమ్ముకో అంటే ఆమె చెప్పిందంట, అలాగే అయ్యా, కానీ ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ల తర్వాత. అప్పుడైతే నన్ను ఎవరు చూడరు. ఇప్పుడైతే నాకు స్విస్ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి. అనేక మంది కోట్ల కొలది నా కోసం ప్రాణం పెట్టేటువంటి యూత్ ఉన్నారు, నా కోసం పడి చచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో పెద్ద ఫ్యాన్స్ నాకు ఉంది, గుంపు ఉంది నాకు. కాబట్టి నేను ఇప్పుడు రానయ్యా, తర్వాత వస్తా, 50 ఏళ్ల తర్వాత వస్తా, 50 సంవత్సరాల తర్వాత అయితే అప్పుడు ఖచ్చితంగా నేను దేవుడిని నమ్ముకుంటాను, దేవుని సన్నిధిలో కూర్చుంటాను, నువ్వేం చెప్తే అప్పుడు అది చేస్తాను. అప్పుడు వెంటనే ఒక పనివాడు వచ్చి ఆయనకి కాఫీ ఇచ్చాడు. ఆ కాఫీ ఒక్కసారి తాగి తిరిగి ఆమెకి ఇచ్చాడంట. ఇచ్చన్నాడంట, తీసుకోమ్మా తాగు అన్నాడంట. వెంటనే ఆమె దిగ్గులు లేచి అందంట, పాస్టర్, ఫాదర్ ఏమనుకుంటున్నావు? ఎంగిలి కప్పు తాగేది అలా కనపడుతున్నాను నేను? నా ఫేమ్ ఎంతో, నా ఘనత ఎంతో, నా ఖ్యాతి ఎంతో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమనుకుంటున్నావు అనగానే వెంటనే ఆయన ఆమె వైపు చూసి కూల్ డౌన్ కూర్చో అని చెప్పేసి అప్పుడు అన్నాడంట, ఒక్కసారి నేను టీ తాగితేనే ఇది ఎంగిలి కప్పు అయిపోయింది, నువ్వు తాగనన్నావు. మన జీవితం కూడా అంతే. మన జీవితం అక్కడ పెట్టబడింది అయితే, ఎంగిలి చేయిందైతే ఏ రాజుకు కూడా మనం ఇవ్వచ్చు, అధికారికి కూడా మనం ఇవ్వచ్చు, ఎవరికైనా ఆఫర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి ఎవరి చేత ఎంగిలి చేయబడితే అది లైఫ్ అంతా ఎంగిలి కప్పుగానే మిగిలిపోద్ది. భిక్షగాడు కూడా తీసుకోడు, దాన్ని తిరస్కరిస్తారు అందరు కూడా. ఎంగిలి కప్పు నాకెందుకు అంటారు. మరి సగం లైఫ్ నీకు ఎంగిలి అయిపోయిన తర్వాత, పాపముతో ప్రపంచంతో ఎంగిలి అయిపోయిన తర్వాత ఆ తర్వాత పరిశుద్ధుడైన దేవుడు అంగీకరిస్తాడా? పరిశుద్ధత గల దేవుడిని తీసుకుంటాడా అన్నప్పుడు తల వంచుకొని ఆలోచించడం మొదలుపెట్టింది. చెప్పమ్మా, నువ్వు దేవుడు నమ్ముకోమ్మా అంటే మౌనంకి వెళ్ళిపోయింది. ఆమె ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ని అంగీకరించలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు కాదన్నట్టు కానీ వెళ్ళిపోయింది. సరిగ్గా 1 నెలకి పేపర్లో పడింది, మెర్లిన్ మన్రో ఈస్ నో మోర్. కారణం ఏంటంటే తనను తానే సూసైడ్ చేసుకొని అధికమైన మోతాదులో నిద్రమాత్రలు తీసుకొని చనిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఇక లేదు. ఆమె అందం అంతా మట్టి పాలైపోయింది. మట్టి పురుగులు తినేసే ఆమె అందాన్ని. ఆమె బొక్కలు చెదలబట్టిపోతున్నాయి, ఎముకలని చెదలబట్టిపోతూ ఉన్నాయి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజులో మనకున్న అందం ఆరేసి అనేక మంది నాశనం చేసేవాళ్ళుగా, టాలెంట్ని ఆరేసి అనేకులు నాశనం చేసేవాళ్ళుగా, భయంకరమైన వ్యక్తులుగా మన జీవితాలు అనేక మందిని చూస్తూ ఉన్నాం. చివరికి వారి అంతం ఎట్లుంటుందో తెలుసా? భయంకరం. కుక్క సాగు చచ్చిపోయిండ్రా అంటారు, కుక్క సాగు చచ్చిందిరా పలాని మనిషి అని అంటారు. అందుకే చెప్తున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలు దేవునిలో కట్టబడాలి తప్ప, మనం బ్రతికింది అనేకులకు సంతోషం ఇవ్వడానికి తప్ప, అనేకులు ఈ లోకంలో దేవుళ్ళు స్థాపించడానికి తప్ప, పరిశుద్ధతలు నడిపించడానికి, వారిని గొప్పసారి తీసుకొని పోవడం తప్ప ఇంక దేనికోసం కాదు. ఒక మల్లెపూ పుట్టిందంటే అది ఒక్క రోజే ఉంటుంది దాని జీవితం. కానీ ఒక్క రోజులో పరిమళం వెదజల్లి నేనున్నాను అంటూ ఆ రోజు వరకు తను చేయాల్సిన మంచి పని చేసి చచ్చిపోతుంది, రాలిపోతుంది భూమి మీద. అదేవిధంగా ఒక పండు తన రుచిని పంచి వెళ్ళిపోతుంది కదా. ఈ లోకంలో అనేకమని అలాగే ఉన్నాయి. మనం కూడా అలాగే అన్నిటికంటే గొప్ప స్థితిలో పుట్టినటువంటి మనం, అన్నిటికంటే గొప్ప స్థాయిలో పుట్టినటువంటి మన జీవితం ఎలా ఉండాలి ఈ రోజున, ఎలా బ్రతకాలి ఈ రోజున, ఎటువంటి పరిమళాన్ని వ్యాపింపజేయాలి, ఎటువంటి పరిమళాన్ని వృద్ధి చేయాలి ఆలోచిద్దాం ఈ రోజున. ప్రభువా, నేను ఎలా బ్రతుకుతున్నాను, నా జీవితం ఎలా ఉంది ఈ రోజున, అనేకులకు ఉపయోగకర పాత్రగా ఉన్నానా, నన్ను సృష్టించిన దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉన్నానా, అందరికీ ఉపయోగకరమైన బిడ్డగా నేను ఉన్నానా, లేకపోతే నన్ను బట్టి అనేకులు గాయపడుతున్నారా? నరహంతకులు ఈ రోజుల్లో అనేక మంది నరహంతకులు, పాడు చేసే ఆడపిల్లలు పాడు చేసేటువంటి వాళ్ళు, రేపిస్టులు మనం చూస్తే అనేక మంది దొంగలు, వ్యభిచారులు, లోకాన్ని పాడు చేసేటువంటి వాళ్ళు, మనుషులే వాళ్ళు కూడా. కానీ ఈరోజు ఏమైందంటే ప్రదేవుడు వాళ్ళకున్న కళను, వాళ్ళకున్నటువంటి టాలెంట్ అంతా ఇలా వాడుకొని అనేకులు నాశనం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నీవు పుట్టింది నాశనానికి కాదు, నువ్వు పుట్టింది నాశనాన్ని చేయడం కాదు, నాశనం చేయడం కోసం కాదు. నీవు ఈ రోజున పరిమళ సాక్షిగా ఉండటం కోసం, గొప్ప వ్యక్తిగా మారటం కోసం నువ్వు పుట్టావు ఈ రోజున. అందుకే ఈరోజు చెబుదాం, ప్రభువా, నా జీవితం సార్థకం కావాలి, నా బ్రతుకు సార్థకం కావాలి. నువ్వెందుకు నన్ను ఈ లోకాన్ని పంపించావో, ఏం చేయడానికి పంపించావో, మీ ఉద్దేశం ఏంటో, మీ చిత్తం ఏంటో నా జీవితం నెరవేర్చబడాలి, నా బ్రతుకులు నెరవేర్చబడాలి. ప్రభువా, సహాయం చేయండి.
ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుంటామా? దేవుడు మనల్ని నడిపించినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. వెనకాలకు హెరోదియా లాంటి సాతానులు సలహాలు ఇచ్చి, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. కొంతమంది తల్లుళ్ళు కూడా వాళ్ళని ఫుల్గా డెకరేషన్ చేసి ఏదైనా పార్టీలకో ఫంక్షన్కో తీసుకొని పోయినప్పుడు పిల్లలందరినీ ఎక్స్పోజింగ్ చేస్తుంటారు. ఎవరు ఏ దుర్మార్గ కంట్లోనే పడతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. గొప్ప వాటి కోసం ఎంకరేజ్ చేయకుండా, ఒక గొప్ప కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఫేమస్ వృత్తిలో నీవు ఉండాలి, ఒక ఘనమైన వృత్తిలో నీవు ఉండాలమ్మా అని పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు చాలా తగ్గిపోయి రోజుల్లో. క్షణికమైన వాటి కోసం ఎంకరేజ్ చేసి, క్షణికమైన వాటి కోసం దేవుని బిడ్డ క్షణికమైన వాటి కోసం ఎంకరేజ్ చేసే స్నేహితులు ఉంటారు. కొన్నిసార్లు మనకు మంచి చెప్పాలంటే ఇష్టం ఉండదు, ఈ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు చాలా ఇష్టం. పాపం వల్ల వచ్చే జీతం చాలా త్వరగా వస్తుంది, కానీ అది చివరికి మరణానికి దారి చేస్తుంది. మనం చేసిన పనుల వల్ల, అక్రమాల వల్ల వచ్చే జీతం చాలా ఉన్నతంగా వస్తుంది, ఊహకు మించి వస్తుంది, ఆ కీర్తి ఊహకు మించి వస్తుంది. కానీ చివరికి అది ఏం చేస్తుందంటే మనలను నరకప్రాయంలో తీసుకొని పోతుంది. మనల్ని బట్టి అనేకులు నాశనం అయిపోతారు, మనం నాశనం అయిపోతాం చివరికి. అందుకే ఈ రోజున మంచి మార్గాన్ని ఎన్నుకుందాం. దేవుని సలహాని, దేవుని మాటను వింటాం. మనం ఈ రోజున ఎలా నడిస్తే మన జీవితం ఆస్వాదించబడుతుంది, మన కళ ఎలా ఉంటే ఆస్వాదించబడుతుంది, మన కళ ఎలా ఉంటే దీవెనకరంగా మార్చబడుతుంది. ఈరోజు మన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుంటాం. దేవా, నాకు మంచి సలహా ఇవ్వండి, నా చెవిని స్వరం వినాలి, ప్రతిరోజు నా కన్నులను నేను చూడాలి ప్రభువా. నీ ధర్మశాస్త్రాలు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవండి, నా చెవులు తెరవండి, నా హృదయాన్ని తెరవండి ప్రభువా, నిలబెట్టండి అని అడిగి చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా జీవితం ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము పుట్టినందువల్ల భూమి సంతోషించాలి, మేము పుట్టినందువలన ప్రభా ప్రజలు సంతోషించాలి. మాకున్న కళ నాశనకరమైనది కాకూడదు ప్రభా, మాకున్న టాలెంట్ నాశనం చేసేదిగా ఉండకూడదు ప్రభా. ప్రభువా, సంతోషభరితంగా మారాలి, ఉల్లాసభరితంగా మారాలి, ఉత్సాహభరితంగా మారాలి ప్రభువా. ఒక్కసారి మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ శక్తితో నింపండి తండ్రి, మీ బలముతో నింపండి ప్రభువా, మీ జ్ఞానంతో నింపి నడిపించండి అయ్యా. పరసంబంధమైన జ్ఞానం మాకు దొరుకునుగాక తండ్రి, పరసంబంధమైన ఆశీర్వాదం దొరుకునుగాక తండ్రి. మీరే కృప చూపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీ యవ్వన బిడ్డలకు వాళ్ళ సాతాను చేతులు పడి ఉంటే, వారికి ఉన్న తలాంతును పాపం కోసం వాడుకుంటూ ఉంటే, వారికి ఉన్న తలాంతులు విషపూరితమైన వాటి కోసం వాడుకుంటూ ఉంటే, త్రాగుళ్ళలో, పాపములో, మత్తులో ఉండి వ్యతిరేకించి వెళ్ళిపోయి ఉంటే, నీ భర్త లేకపోతే నీ భార్య వ్యతిరేకించి వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు తిరిగి రప్పించినట్లుగా, పరిశుద్ధతలో నిలబెట్టినట్టుగా ప్రార్థన చేయబోతున్నాను. నీ యవ్వన బిడ్డల కోసం ముఖ్యంగా ప్రార్థన చేయబోతున్నాను. సాతాను చేతిలో బందీలు అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో అనేకులకు మరి భయంకరమైనటువంటి అడ్డుబండగా ఉన్నారేమో, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీ పిల్లలు ఎవరైనటువంటి స్థితిలో ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి నాతో పాటు కలిసి 2-3 ఏకీభవించి ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు ఆయన, వారు అడిగే ప్రతిదీ జరిగిస్తానని చెప్పిన వాగ్దాన పూర్ణుడు ఆయన. అడుగుదాం ఈ రోజున. ప్రభువా మీకు స్తోత్రం. ఎంతోమంది మా యవ్వన బిడ్డలు నాయన అయ్యా, యవ్వన కాలపిచ్చల్లో పడి తండ్రి వారికి ఉన్న తలాంతులు నాశనం చేసుకుంటూ, వారికి ఉన్న జ్ఞానాన్ని ప్రభువా నాశనం చేసుకుంటూ ప్రభువా, వారికి ఉన్న కృపా వరాన్ని నాశనం చేసుకుంటూ ప్రభువా ఈ రోజున తండ్రి నాయన నాశనకారులుగా బ్రతుకుతున్నారయ్యా, రక్తపాతాన్ని సృష్టిస్తున్నారయ్యా, నరహంతకులు మారుతున్నారు ప్రభువా. తినకూడని వాటిని తింటూ, త్రాగకూడని వాటిని త్రాగుతూ అనేక చోట్ల ప్రభు జీవితం నాశనం చేసుకుంటున్నారయ్యా. యవ్వన బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా, యవ్వన బిడ్డలు సంధించండి తండ్రి. తల్లిదండ్రులు కడుపు కొత్త మిగిలిచ్చేటువంటి యవనస్తులు ప్రభా, తలవంపులు తెచ్చే యవనస్తులు ప్రభా అనేక మంది ఉన్నారు తండ్రి. వారికి జ్ఞానోదయం కలుగును గాక, జ్ఞానం వచ్చును గాక తండ్రి. మీ కృప దొరుకును గాక తండ్రి, ఆదరణ దొరుకును గాక, ఆశీర్వాదం దొరుకును గాక తండ్రి. మీ సమాధానం దిగి వచ్చును గాక, మీ వాత్సల్య బాకులను దిగి వచ్చును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, శక్తిమంతుడా దిగి రండయ్యా, పరిశుద్ధ తండ్రి దిగి రండయ్యా, మహిమగల తండ్రి దిగి రండయ్యా. అద్భుతాలు చేసే దేవుడు మీరయ్యా, ఆశ్చర్యక చేసే రక్షకుడు మీరయ్యా, హృదయాలు మార్చే దేవుడు మీరయ్యా. మా బిడ్డల హృదయాలు మార్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, ఆదరించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. మీ సంతతిని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతి వల్ల ఫలభరితంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.